హలో హాయ్, దిస్ ఇస్ సుధాకర్. ఈ వీడియోలో మనం ఒక 2 టాపిక్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే బడ్జెట్ గురించి. సెకండ్ టాపిక్ ఏంటంటే కర్ణాటకలో ఒక లైక్ హ్యాష్ ట్యాగ్ అనేది బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే అన్ఇన్స్టాల్ ఫోన్పే అండ్ బాయ్కాట్ ఫోన్పే. సో ఈ 2 టాపిక్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అండ్ బడ్జెట్ చూసుకుంటే ఈరోజు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. సో దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టబడిన రెండవ మహిళ. ఫస్ట్ ఇందిరాగాంధీ గారు, సెకండ్ ఉమెన్ మనకి నిర్మలా సీతారామన్ గారు. సో నిర్మలా సీతారామన్ గారు ఇది బడ్జెట్ ప్రవేశపెట్టడం 7th టైం. సో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే మొరార్జీ దేశాయ్ గారు, నెక్స్ట్ చిదంబరం, నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ గారు, అండ్ 4th ప్లేస్లో నిర్మలా సీతారామన్ ఉన్నారు. సెవెంత్ టైం, ఇది 7th టైం ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం. సో మనం అందరం ఊహించుకున్నట్టుగానే, ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఎన్డీఏ అలయన్స్లో ఉంది, కేంద్రంలో కూడా గవర్నమెంట్ ఎన్డీఏ అలయన్స్లో ఉంది కాబట్టి సో మన స్టేట్కి ఈసారి ఖచ్చితంగా ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ వస్తుంది అనుకున్నాం. కానీ స్పెషల్ స్టేటస్ బదులు వాళ్ళు స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ మన ఆంధ్రతో పాటు బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలానే రాజస్థాన్, ఈ రాష్ట్రాలు కూడాను వాళ్ళు స్పెషల్ స్టేటస్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రాకి బీహార్కి మాత్రమే లైక్ కొద్దిగా ఫైనాన్షియల్ గ్రాంట్స్ అనేది ఎక్కువ ఇచ్చారు ఈ టైము. సో మనం 2014 ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత సో పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏదైతే గ్రాంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము కేంద్రం నుంచి మేము కంపల్సరీగా మా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి సీతారామన్ గారు తెలియజేశారు. అండ్ అలానే పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అయినా సరే స్టేట్ లీడ్ తీసుకుంది. సో దానికి మా నుంచి ఫండ్స్ ఏ ఉన్నాయో ఆ ఫండ్స్ అన్నీ కూడా మేము ఇస్తామని చెప్తున్నారు. భారతదేశంలోనే క్యాపిటల్ లేని రాష్ట్రం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ అని. సో ఎందుకు ఏం జరిగింది అన్న టాపిక్ అయితే నేను మాట్లాడను. బట్ సో మేమైతే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా కట్టుబడి ఉన్నాం. సో దానికి ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో సెంట్రల్ నుంచి అదంతటిని కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. అలానే 15,000 crores గ్రాంట్స్ అనేది లైక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వరల్డ్ బ్యాంక్తో మేము కన్సర్న్ అయ్యి సో బ్యాంక్ స్టేట్కి అనేది మా నుంచి గ్రాంట్స్ అనేవి ఉంటాయి. అలానే వైజాగ్ టు చెన్నై వరకు ఉన్నటువంటి స్పెషల్ ఇండస్ట్రియల్ కారిడార్, అలానే సో హైదరాబాద్ టు బెంగళూరు ఈ ఫైనాన్షియల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో దానికి సో వాటర్ ఫెసిలిటీస్ కానీ లైక్ పవర్ ఫెసిలిటీస్ కానీ రోడ్స్ అండ్ రోడ్స్ అండ్ రైల్వే ఫెసిలిటీస్ కానీ ఇవన్నిటిని కూడా సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉందని చెప్పారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే స్పెషల్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన రీసెంట్గా మన కుమారస్వామి గారు, యూనియన్ ఇండస్ట్రియల్ మినిస్టర్, ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు విజిట్ చేసా కూడా ఆయన. సో విజిట్ చేసినాక ఏం చెప్పారంటే ఇది ప్రైవేటైజేషన్ అవ్వదు, సో నేను ఒక యూనియన్ మినిస్టర్గా మేము చెప్తున్నాను ఇది ప్రైవేటైజేషన్ అవ్వదని చెప్పారు. కానీ సో ఈరోజు బడ్జెట్లో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది సెంట్రల్ అండర్లో ఉంటుంది, ఇది ప్రైవేటైజేషన్ కాదు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సో ఎనీవే మనకి వచ్చిన ఈ 15,000 crores అనేది లైక్ మనం 2015 నుంచి కంపేర్ చేసుకుంటే ఇది ఒక మంచి సపోర్ట్ అని మనం అనుకోవాలి సెంట్రల్ నుంచి. రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక డెసిషన్ ఏంటంటే 50% ఎంప్లాయ్మెంట్ అన్నది లోకల్ కంపల్సరీగా లైక్ లోకల్ పీపుల్కి ఇవ్వాలి, లైక్ కర్ణాటక బెంగళూరులో పుట్టిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఒక బిల్ కోసం అయితే స్టేట్లో ఉన్నటువంటి క్యాబినెట్ మీటింగ్తో ఒక చర్చ తీసుకొని ఒక బిల్ కూడా ప్రిపేర్ చేశారు. బట్ దానిపైన విమర్శలు వచ్చాయి. అందులో ఫోన్పే CEO అయినటువంటి నిగమ్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్ ఏం చేసిందంటే దుమారం రేపింది. ఎలా అంటే లోకల్ అంటే సొంత ఊర్లో పుట్టిన పిల్లలకి సొంతంగా ఉద్యోగం చేసుకునే రైట్ లేదా అని చెప్పేసి దాని అర్థం. సో దాన్ని కర్ణాటక పీపుల్ బాగా ట్రోల్ చేశారు. సో ఆ ట్రోలింగ్ ఎంత తీసుకొచ్చిందంటే ఆయన తిరిగి కర్ణాటక పీపుల్కి, ఇండియన్ పీపుల్కి సారీ కూడా చెప్పారు. సో అది నా ఉద్దేశం అది కాదు, యాక్చువల్ నాకు లైఫ్ ఇచ్చింది కూడా బెంగళూరే, సో ఈ సిలికాన్ సిటీనే, సో నా ఉద్దేశం అది కాదని చెప్పేసి ఆయన సారీ కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు ఫోన్పేకి ఆంధ్ర నుంచి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మహేష్ బాబు గారు, మీరు వాయిస్ వినే ఉంటారు, సో థ్యాంక్ యూ బాస్ అని వస్తుంది కదా, సేమ్ అలానే ఫ్రమ్ బెంగళూరు లైక్ కర్ణాటక నుంచి కూడా కిచ్చా సుదీప్ గారు దానికి అంబాసిడర్, వాయిస్ అంబాసిడర్. సో ఆయన కూడా తన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారంట. ఆ న్యూస్ కూడా బయటకు వచ్చింది. సో
నెక్స్ట్ ఈ బిల్ అయితే ప్రెసెంట్ హోల్డ్లో ఉంది. ఎందుకంటే లైక్ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి సో వాళ్ళకి బిల్ పైన చాలా విమర్శలు కూడా వచ్చాయి. సో అందుకని ప్రెసెంట్ అయితే బిల్ అయితే హోల్డ్లో ఉంది. సో బిల్ పాస్ అయినాక గవర్నమెంట్ తీసుకున్న ఇంకో డెసిషన్ ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ ఇప్పటికే 10 గంటలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక రోజుకి 10 hours, మోర్ దెన్ 10 hours వర్క్ చేస్తున్నారు. దాన్ని 14 hours పెంచుతున్నారంట. సో అది కూడా లైక్ ఆల్రెడీ దానిపైన కూడా విమర్శలు వస్తున్నాయి. సో ఆల్రెడీ ఇట్లాంటి బిల్ ఆల్రెడీ ఆంధ్రాలో కూడా ఒకటి అనుకున్నారు, లైక్ 75% లోకలైజేషన్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామని. కానీ గవర్నమెంట్ అనేది ఆ డెసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే సో మనం ఒక దేశంలో ఉన్నప్పుడు సో ఇట్లాంటి స్టేట్కో సపరేట్గా ఒక బిల్లు అన్నది కరెక్ట్ కాదు. సో కర్ణాటక చూడాలి మరి ఆ బిల్లు పాస్ చేస్తారా లేకపోతే హోల్డ్లో ఉంచుతారా అన్నది మనం కొన్ని రోజులు పోతే మనకని తెలుస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో వీడియో మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.